అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో సాగే నకిలీ మద్యం తయారీ గుట్టురట్టయింది. తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు కనుసన్నల్లో కల్తీ మద్యం తయారీ బయటపడింది. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పై కూడా కేసు నమోదు చేశారు. మొలకల చెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం నడుపుతున్నాడు రాజేష్. కల్తీ మద్యం ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. మొలకల చెరువు కేంద్రంగా అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా జరుగుతున్నట్టు గుర్తించారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మొలకల చెరువు దగ్గర మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి, చెప్పండి, స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే కల్తీ మద్యం తయారు చేస్తున్నాడంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్రమ మద్యం ఏ స్థాయిలో ఉంది అనేది అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకు ఇన్నాళ్ళు కామ్గా ఉండిపోయారు పోలీసులు, ఇప్పుడే ఎందుకు అరెస్టులు జరిగాయంటే ఏం చెప్తారు మూర్తి? బిందు, ఏదైతే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో యొక్క మొలకల చెరువు వద్ద యొక్క నకిలీ మద్యం ముఠాను టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నటువంటి యొక్క నకిలీ మద్యం ముఠాను గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ప్రస్తుతం మనం మొలకల చెరువులోనూ ఈ యొక్క ఉన్నటువంటి డెన్ వద్దనే మన యొక్క నకిలీ మద్యం అంతా కూడా తయారు చేస్తున్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న ఆకస్మికంగా దాడి చేసి వీటిని గుట్టురట్టు చేసినటువంటి పరిస్థితి. కోట్ల రూపాయల విలువ చేసేటువంటి యొక్క నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ యొక్క తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యొక్క టీడీపీ నేత జయచంద్రారెడ్డి పిఏ రాజేష్తో పాటు సురేంద్ర నాయుడును అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే 13 మంది పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లోపల ఉన్నటువంటి కేంద్రంగా మాజీ ఒక డాబా అనమాట. ఇదంతా కూడా ఒక డాబాకు పర్మిషన్ తీసుకున్నటువంటి నిర్వాహకులు దీంట్లోనే కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి ఈ యొక్క తంబళ్లపల్లి నియోజకవర్గంతో పాటు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ఇటు కడప జిల్లా, పుట్టపర్తి జిల్లాతో పాటు అనంతపురం జిల్లా మొత్తం ఈ యొక్క చుట్టుపక్కల రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు బెల్ట్ షాపులే ప్రధాన ఆదాయ వనరుగా వీళ్ళు ఎంచుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజయవాడ నుంచి అమరావతి కేంద్రంగా వచ్చినటువంటి రాహుల్ దేవ్ శర్మ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు వీరంతా కూడా వీటిని దాడి చేసి ఒక్కసారిగా వీరంతా కూడా గుట్టు రట్టు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా టీడీపీ నేతల కనుసన్నల్లో గత కొంతకాలంగా 1.5 కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నటువంటి ఈ యొక్క నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు కావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల కనుసన్నల్లో సాగినటువంటి అక్రమ వ్యాపారం గుట్టు చట్టు కావడంతో ఒక్కసారిగా వారిలో భయాందోళన మొదలయ్యాయి. 13 మంది పైన ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి లోతుగా విచారిస్తున్నారు. తెర వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయం పైన లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.